అసెంబ్లీ సమావేశాల్లో ఈ సూపర్ 6లు సూపర్ 7లలో అతి చిన్న వ్యవహారం ఈ గ్యాస్ సిలిండర్లు. మామూలుగా అయితే గ్యాస్ సిలిండర్లు బస్సులు అనేటివి చాలా చిన్నవి. ఇందులో సూపర్ 6 సూపర్ 7లో పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి. పెద్దవి ఏంటివి? వీళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఇలా 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 కనపడితే ఎంతమంది కనపడినా సరే ఏమనేవాళ్ళు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనేవాళ్ళు. ఇంకా అంతా ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చిన్నమ్మ కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని ఏమనేవాళ్ళు? నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనేవాళ్ళు. అందరితో ఆగిపోదు. ఆ ఇంట్లో ఆ అమ్మల అత్త కనపడిందంటే, లేకపోతే ఆ అమ్మల అమ్మ కనపడిందనంటే మళ్ళీ ఏమనేవాళ్ళు? నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 సంతోషం అనేవాళ్ళు. వయసులో పెద్దోళ్ళు కనపడితే 50 ఏళ్ళు దాటే వయసులో కనపడిన వాళ్ళు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అనేవాళ్ళు. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లోడు కనబడితే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషం అనేవాళ్ళు. ఇంట్లో నుంచి రైతు కనబడితే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 సంతోషం అనేవాళ్ళు. ఎన్ని సూపర్ 6లలో మనం చూసినాం. ఇవన్నీ పెద్ద పెద్దవి. సరే, పెద్ద పెద్దవన్నీ కాస్త ఎలాగూ వీళ్ళు మోసాల్లో భాగంగా ఎలాగూ చేయరు అని అనుకుంటే చిన్న చిన్న వాటిల్లో కూడా మోసాలే. చిన్న వాటిల్లో కూడా ఏంది? గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు, ఇలాంటి చిల్లరయి చిన్నవి వీటిలో కూడా మోసాలే. వీటికి సంబంధించి కూడా మన గ్యాస్కి సంబంధించి అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన మాటలు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి ఒకటి మాట్లాడతాడు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు ఎంత ఉన్నాయనంటే, ఇది ఎల్పిజి కనెక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో మొత్తాన్ని చూస్తే ఎంతుండాయని చూస్తే వాళ్ళు పెట్టిన రిపోర్ట్ల ప్రకారంగానే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1,55,00,000. ఇది నేను ఇచ్చిన డేటా కాదు. సోర్స్ పిఎస్యు ఓఎఫ్సిస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళ డేటా ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు 1,55,00,000 ఉన్నాయి. కర్ణాటకలో 1,84,00,000 ఉన్నాయి, కేరళలో 96,00,000 ఉన్నాయి, తమిళనాడులో 2,33,000 ఉన్నాయి, తెలంగాణలో 1,24,00,000 ఉన్నాయి. మొత్తానికేమో మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి 1,55,00,000. మరి 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎంత? 1,55,00,000 ఇంటూ 895 ఇంటూ 3 ఎంత బా? 4,200 కోట్ల, 4,200 కోట్లు. ఇది ఎవరికైనా అర్థమయ్యే లెక్కలే కదా. మన బడ్జెట్లో ఎంత పెట్టినారు? 895 కోట్లు పెట్టినారు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు అందరికీ. 4,200, 3 సిలిండర్లు అంటే ఒక్కో సిలిండర్ 1,300, అంతే కదా? 1,350 కోట్ల, దగ్గర 1,400. అందరికీ 1,55,00,000 మందికి ఒక్కొక్క సిలిండర్ అన్న కనీసం ఇవ్వాలంటే కూడా కనీసం నీకు 1,600 కోట్లు కావాలి, అంతే కదా?